హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి గూడ అఫీషియల్. నేను ఈ వీడియోలో వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. దీన్ని చాలామంది వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అంటారు కదండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ముందుగా గీ యాడ్ చేశానండి. గీ వేడైన తర్వాత ఆయిల్ కూడా వేసి బిర్యానీ స్పైసెస్ వేసానండి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాను. తర్వాత చిక్కుడుగాయ, బీన్స్, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్, ఆలు, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. వేసుకొని నేను మిల్ మేకర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కొద్దిసేపు హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. ఆ వాటర్ అంతా తీసేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక టమాటా కూడా వేసాను. తర్వాత పసుపుని యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే రైస్కి వెజిటేబుల్స్కి సరిపోవాలి కదండి. అలాగే ఉప్పు, మసాలా కూడా వేసాను. వేసి కలిపి ఒక 10 మినిట్స్ తర్వాత పెరుగును నేను చిలికానండి. ఇట్లా చిలికిన తర్వాత దాన్ని పెరుగును కూడా యాడ్ చేశాను. అలా చిలికితే ఏంటంటే విరిగిపోకుండా, వేడైనప్పుడు పెరుగు విరిగిపోద్ది కదండి, అలా విరిగిపోకుండా బాగుంటుంది. అలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలండి, ఎందుకంటే అన్నీ బాయిల్ అయ్యి మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పెడితే టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత నేను ఒక 1 అవర్ బ్యాక్ రైస్ నానబెట్టి పెట్టేశానండి. ఆ రైస్ను కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆ వెజిటేబుల్స్తో పాటు వేయించాను. వేయించిన తర్వాత మనకు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక విజిల్ రానిచ్చినట్టయితే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్పి గౌడ్ అఫీషియల్.